సొంతూరులోనే స్థిరపడాలన్నది అతని కోరిక. అదే లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెట్టే సాఫ్ట్వేర్ కొలువును వీడేలా చేసింది. ఏదో సాధించాలనే తపన, తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలి అన్నది లక్ష్యం వెరసి స్వగ్రామంలోనే సేద్యం చేయాలి అనుకున్న ఆలోచనకు పురుడు పోసుకుంది. వ్యవసాయం అంటే కంప్యూటర్ల ముందు కూర్చొని ఏసీ గదుల్లో చేసే పని కాదని తెలుసు. అందుకు శ్రమతో పాటు నైపుణ్యం అవసరమని గుర్తించాడు. ప్రారంభంలో పాడి రంగం వైపు దృష్టి సారించినా అందుకు తగ్గ అనుభవం కానీ స్థానికంగా పరిస్థితులు కానీ లేవని గుర్తించి పంట సాగుకు మొగ్గు చూపాడు నంద్యాల జిల్లాకు చెందిన యువ రైతు మహేష్. ఉద్యోగం మానేసి పంటలు పండిస్తానంటే తల్లిదండ్రులు వారించారు, తోటి రైతులు హేళన చేశారు. అయినా పట్టు వదలకుండా సంకల్పంతో సమస్యలను సైతం అధిగమించి నేడు సేద్యంలో సత్ఫలితాలను సాధిస్తున్నాడు. తోటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, ప్యాంటు చొక్కా వేసుకుని పొలంలో చకచకా తిరిగేస్తున్న ఈ యువకుడి పేరు మహేష్ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామంలో ఉంది ఈ పొలం. ఇదే ఈ యువకుడి స్వగ్రామం. బీటెక్లో పట్టభద్రుడైన మహేష్ గత 12 ఏళ్లుగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం చేశాడు. సంతృప్తికరమైన ఆదాయం వస్తున్నా అందులో సంతృప్తి లేకపోవడంతో సొంతూరులోనే స్థిరపడాలి అనుకున్నాడు మహేష్ రెడ్డి. అందుకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో ప్రణాళిక రచించుకుని వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. వ్యవసాయంపైన మహేష్కు పెద్దగా అవగాహన లేదు. పట్టుదలతో, నిపుణుల సూచనలతో పంటల సాగును ప్రారంభించాడు. ప్రారంభంలో కొద్ది పొలంలో వంగ, టమాటా వంటి పంటలను ప్రయోగాత్మకంగా ప్రకృతి విధానంలో పండించాడు. దిగుబడి ఆశాజనకంగా రావడంతో ఈ ఏడు 6 ఎకరాల్లో కందిలో 2, వేరుశెనగలో 2 రకాలను పండిస్తున్నాడు. నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. గత 12 సంవత్సరాలుగా ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సరిపడా జీతము అన్నీ బాగున్నాయి, కానీ మన సొంత ఊర్లో ఏదైనా చేసి అక్కడే మనం బతికి ఒక నలుగురిని బతికించాలి అనే మంచి ఉద్దేశంతో ఇక్కడ మా స్వగ్రామంకి వచ్చి ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టాలని అనుకున్నాము. తర్వాత డైరీ ఫామ్ మా విధి విధానాలకి సరిపోదని గమనించి మేము వ్యవసాయం చేద్దాము అని అనుకున్నాము. కానీ వ్యవసాయం ఈ కాలంలో వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయంటే మితిమీరిన రసాయనాలు, మితిమీరిన కెమికల్స్ యూజ్ చేసి భూమి క్వాలిటీ ఏమీ బాగాలేకుండా ఉంది. శ్రీ సుభాష్ పాలేకర్ గారి వీడియోస్, శ్రీ సుభాష్ పాలేకర్ గారి బుక్స్ కొన్ని ఫాలో అయ్యి మేము వాటిలో సాగు విధానాలు నేర్చుకొని మా స్వగ్రామంలో మొదట మాకున్న సొంత భూమిలో మేము కూరగాయలను సాగు చేసామండి. ముందుగా మేము టమాటో, వంకాయ, మిర్చి వీటితో ప్రారంభించాము. టమాటో, వంకాయ మంచి దిగుబడి తీసాము. ఈ సంవత్సరము మాకు కొంచెం సాగు గురించి కూడా మాకు ఆ విధి విధానాల్లో మేము నేర్చుకున్నాం కనుక ఈ సంవత్సరం కంది, వేరుశనగ పంటలను ఎంచుకున్నామండి. దాదాపు 6 ఎకరాల్లో మేము సాగు చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఇది వేరుశనగ పంట. ఇది తిరుపతి TCGS 1694 రకం అండి. ఇది విత్తి కరెక్ట్ 2 నెలలు అయిందండి. ఇది ఈ సాగు విధానం వచ్చి విత్తినప్పుడు మేమేమి కెమికల్స్ కానీ, DAP కానీ, యూరియా కానీ ఏమీ లేదండి. కానీ విత్తిన ఒక వారం 10 రోజులకి జీవామృతము సాళ్ళ మధ్యలో పారించడం జరిగిందండి. ఒక సాలు వదిలిపెట్టి ఇంకో సాలు జీవామృతము పారిస్తామండి. తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి అగ్నేస్త్రము కషాయం పిచికారీ చేస్తామండి. వాటితో పాటు పుల్లటి మజ్జిగ, ఇంకా CVR గారి, చింతల వెంకటరెడ్డి గారి మట్టి ద్రావణము, వీటన్నిటినీ మేము ఈ పంటే కాదు ఏ పంట అన్ని పంటల్లో మేము వీటిని వాడుతూ ఉంటామండి. ఈ మధ్యనే మేము అన్ని కషాయాలని విడివిడిగా వాడడం కొంచెం ఇబ్బందిగా అనిపించి అన్నీ కలిపి వాడితే ఎలా ఉంటుందో ఆలోచించి ప్రతిసారి వీటికి పిచికారీ చేసినప్పుడు నీళ్ళల్లో ముందుగా చింతల వెంకటరెడ్డి గారు విధానంలో చేయబడిన మట్టిని కలిపి, తర్వాత జీవామృతంని వాటిలోనే కలిపి, పుల్లటి మజ్జిగని వాటిలోనే కలిపి పిచికారీ చేస్తామండి పంటపై. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ CVR సేద్యపు విధానాలను అనుసరిస్తున్నాడు ఈ రైతు. ఈ 2 విధానాలను అనుసరించడం వల్ల పంటల సాగులో సంతృప్తికరమైన ఫలితాలు అందుతున్నాయని రైతు తన అనుభవాలను చెప్తున్నాడు.
భూమిలో బలం పెంచితే ఎలాంటి పంటలనైనా అవలీలుగా పండించొచ్చన్న నమ్మకం ప్రస్తుతం ప్రకృతి సేద్యంతో ఏర్పడిందని, రసాయనాల సాగు చేసే రైతులకు ధీటుగా దిగుబడులు సాధించి సమాజానికి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తానని యువ రైతు మహేష్ తెలిపారు. మేము మచ్చకంది సాగు చేస్తున్నాము. దాంతోపాటు నాటు కంది, అది కూడా దేశీ విత్తనమే, ఇంకో పొలంలో అది కూడా సాగు చేస్తున్నాము. దాంతోపాటు మాది ఇంకో పొలం ఉంది, దాంట్లో నాటు వేరుశనగ కూడా సాగు చేస్తున్నామండి. ఇలా వివిధ రకాల పంటలను సాగు చేస్తూ కేవలం సుభాష్ పాలేకర్ గారు మరియు చింతల వెంకటరెడ్డి గారి విధి విధానాలను అనుసరించి రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేస్తున్నామండి. ఇప్పుడు మాకు వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కంది కానీ వేరుశనగ కానీ మంచి ఫలితాలు చూస్తున్నాము. ఇంకా ముందు సంవత్సరము ఇప్పుడు 6 ఎకరాలు చేస్తున్నాం కదా, వచ్చే సంవత్సరము కంది మాత్రమే ఒక 10 ఎకరాలు, ఇంకా వేరుశనగ 10 ఎకరాలు పెంచి మేము సాగు చేయాలని భావిస్తున్నామండి. మాకు ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చింది. భూమిలో బలం పెంచే కొద్దీ మనం ఎలాంటి పంటనైనా పండించవచ్చు. మేము ప్రకృతి వ్యవసాయంని ఎంచుకోవడానికి ఒకటే ఒక కారణం ఏమంటే, మా స్వగ్రామంలో మా మనుషుల మధ్యలో బ్రతికి అక్కడే ఏదైనా జీవనోపాధి సంపాదించి మనం నలుగురిని బతికించాలనే ఉద్దేశంతో వచ్చినాము. కానీ మేము తీసుకున్న నిర్ణయము మా కుటుంబ సభ్యులకి ఎవ్వరికీ ఇష్టం లేదు. ఎవరే కానీ ఈ వ్యవసాయం చేయాలని ప్రోత్సహించిన వారు కాదు. అలాగే మా స్వగ్రామంలో కూడా తోటి రైతులు మందులు లేకుండా పండియడం అంత ఈజీ కాదు. ఈ వయసులోనే ఎందుకు చేస్తున్నావు వ్యవసాయము, ఇంకా నీకు చేసే టైం ఉంది అని చెప్పేవారే కానీ ఈ వ్యవసాయాన్ని సహకరించిన వారంటూ ఎవరు లేరు. ఎవరో నా స్నేహితులు కొంతమంది నాకు ప్రోత్సహించి ఇవన్నీ సాగు విధానాలను సపోర్ట్ చేసిన వారే కానీ ఎవరే కానీ పెద్దగా ప్రోత్సహించిన వారు అయితే కాదు. ఇప్పటికీ కూడా వారు ప్రశాంతంగా జాబ్ చేసుకోకుండా నీకెందుకు ఈ కష్టాలు అంటున్నారు. కానీ అసలైన సుఖము ఇక్కడే ఉంది. ఈ పొలాలు, మన సొంత ఊరు, మన మనుషులు, ఈ గాలి, ఈ నీరు అసలైన సుఖం. నువ్వు ఎంత సిటీలో ఎంత డబ్బు సంపాదించినా కూడా అది నీ మనుషులకి, నీ ఊరికి, నీ నేలకి, నీ గాలికి సంబంధం లేకుండా నువ్వు బతకాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ పిల్లలు కూడా నీ ఊరికి దూరంగా బతకాల్సి వస్తుంది. అలాగే నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎలా ఉన్నా నీ ఊర్లో, నీ స్వగ్రామంలో ఉండాలి. నువ్వు ఎంత తిరిగినా లాస్ట్కి రావాల్సింది నీ స్వగ్రామంకి, అది గుర్తుపెట్టుకోవాలి. అదే ఉద్దేశంతో ఎంతమంది ఎంత అవహేళన చేసినా కూడా మా మనసులో ఒకటే ఉండింది, చచ్చినా బతికినా మా ఊర్లోనే ఉండాలా. మాకు ఇంకో నమ్మకం ఉండింది ఏమంటే, ఇంతమంది రైతులు, ఇంతమంది మహానుభావులు, సుభాష్ పాలేకర్ గారు, చింతల వెంకటరెడ్డి గారు, ఇంతమంది మహానుభావులు మనకి కళ్ళ ముందు అన్ని ప్రయోగాలు చేసి మనకి అద్భుతమైన ఫలితాలు చూపిస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అనే నమ్మకంతో ఈ స్టేజ్కి మేము వచ్చినామండి. వ్యవసాయంలో సరైన దిగుబడి లేక, తలనిండా అప్పులతో చేసేదేవి లేక రైతులు సేద్యాన్ని వీడుతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే రైతు ముందున్న ఏకైక పరిష్కార మార్గం ప్రకృతి వ్యవసాయమే అని అంటున్నాడు ఈ యువ సాగుదారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా రైతు ఆలోచన మారాలని సూచిస్తున్నాడు మహేష్. అధిక దిగుబడి కోసం ఆరాటపడకుండా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జించాలంటున్నాడు. రసాయనాల ప్రభావంతో గతి తప్పిన సాగును తిరిగి సరైన మార్గంలో తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాను సేద్యం చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. భూమిని ఒళ్ళును గుల్ల చేసుకోకుండా 10 మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు, హాస్పిటళ్లు లేని సమాజాన్ని నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నాడు. రైతు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. వినియోగదారుడు ఆరోగ్యంగా జీవించాలి. హాస్పిటల్స్ లేని సమాజాన్ని నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చదువుకున్న యువతరంతో పాటు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసే యువకులు సైతం సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఆ కోవకే వస్తాడు మహేష్ రెడ్డి. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా, తోటి రైతులు ప్రోత్సహించకున్నా పట్టుదలతో ఎలాంటి రసాయన మందులు లేకుండా ప్రయోగాత్మకంగా ప్రకృతి విధానంలో పంటలు పండించాడు ఈ సాగుదారు.
మందులు లేకుండా పంటలు పండించడం అంత ఈజీ కాదన్న వారే ఇప్పుడు మహేష్ పంట తీరు చూసి నోళ్లు వెళ్లబడుతున్నారు. జీవామృతం, ఆగ్నేయాస్త్రం, పుల్లటి మజ్జిగ, మట్టి ద్రావణాలను సమయానుకూలంగా పంటలకు అందిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది నల్లరేగడి భూమి అండి. ఇక్కడ మా పెద్దలు ఇంతకుముందు వేరుశనగ ఒక 20-30 సంవత్సరాల క్రితం వేరుశనగ వేసేవారండి. అప్పట్లో చెప్పేవాళ్ళు రాసులు పండించేవాళ్ళంట. కానీ ఇప్పుడు వేరుశనగ అనేది పూర్తిగా దాన్ని సాగు చేయడమే జరగడం లేదండి. దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ళ ముందు అయితే ఇక్కడ పూర్తిగా వేరుశనగ, జొన్నలు, మన ఇంట్లో మనం ఏం తింటామో ఆ పంటలే సాగు చేస్తుండేవారు. ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ క్రాప్స్కి రైతులు మద్దతు చూపిస్తున్నారండి. ఇక్కడ మొక్కజొన్న, మినుము, సోయా చిక్కుడు వాటిని సాగు చేయడం జరుగుతుందండి. కానీ మేము అనుకునేది ఏమంటే ఏ పంటని మనం ఎంచుకున్నా కూడా ముందుగా మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన సొసైటీ మనం తిని వాళ్ళకి పంచితే వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అదే మొక్కజొన్న అవి పండిస్తే మనము తినలేము, ఎవరికి పెట్టలేము. భూమికి కూడా డ్యామేజ్ అవుతుందండి. భూసారం కూడా తగ్గుతుంది. మనము ఎప్పుడే కానీ పంటలు ఎంచుకునేటప్పుడు భూమికి ఉపయోగపడే పంటలు ఎంచుకోవాలండి. ఒకే రకం పంట వేయడం వల్ల భూసారం కూడా తగ్గుతుంది. ఈ భూమిలో మీరు చూస్తున్న భూములు ఇవి నల్లరేగడి భూములు, అత్యంత సారవంతమైన భూములు. కానీ రసాయనాల ఎరువులు వాడడం వల్ల దీని స్వభావం మొత్తం మారిపోయింది. ఈ మధ్య మా ప్రయోగాలు ఎలాగున్నాయంటే వీటిలో పచ్చిరొట్ట సాగు చేసుకుంటా ఆ పచ్చిరొట్టని 1-2 నెలల వయసు వచ్చినాక దీనిలోనే కలియదిప్పి ఆ తర్వాత కొంచెం భూమిలో కలిసిన తర్వాత ఏదైనా పంటని విత్తుకోవడం, వేరుశనగ కానీ కంది కానీ అలా చేయడం వల్ల మనం వేసిన పంటకి ఎలాంటి ఎరువులు, రసాయనాలు అవసరం పడకుండా ఏపుగా పెరిగే అవకాశం ఉందండి. మన పంట కాపు కూడా బాగా వస్తుంది. ప్రస్తుతం ప్రకృతితో మమేకమవుతూ ప్రశాంతమైన జీవనాన్ని అనుభవిస్తున్నాడు మహేష్. అసలైన సుఖం పల్లెటూర్లలోనే, అందులోనూ వ్యవసాయంలోనే ఉందని ఈ యువ రైతు అంటున్నాడు. సిటీలో ఎన్ని డబ్బులు సంపాదించినా రాని ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఇది చూస్తున్న రకము తిరుపతి TCGS 1694 అండి. ఈ విత్తనం మేము కడప రైతు దగ్గర తెప్పించినాము. ఇది 2 ఎకరాల పొలం అండి. మీరు చూస్తుంది ఇది వేరుశనగ 2 ఎకరాల్లో వేసాము. ఇది ఇప్పుడు 2 నెలలైంది ఇది వేసి. ఇది సాగు విధానం మేము ఏం చేసామంటే ముందుగా దీనికి ప్రతి వారానికి ఒకసారి జీవామృతము పిచికారీ చేస్తామండి. అలాగే 10 రోజులకు ఒకసారి పుల్లటి మజ్జిగ, మళ్ళీ అగ్నేయాస్త్రం ఒకసారి పిచికారీ చేస్తాము. ఎప్పుడే కానీ మేము ముందు జాగ్రత్త చర్యగానే కషాయాలు పిచికారీ చేస్తామండి. మేము ఎక్కువగా వాడేది వీటికి అగ్నేయాస్త్రము. పుల్లటి మజ్జిగ ద్వారా కూడా ఆకుమచ్చ, ఆకుముడత అలాంటివి కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా మనం పురుగుని నివారించాలి అంటే పురుగు కూడా దానికి తినే హక్కు ఉంటుంది. సో అది అన్ని తినగా మనకు మిగిలిందే అనుకోవాలి. సో మనము భూసారం మంచిగా ఉంటే మనకి ఆ పంట కూడా ఏపుగా పెరిగి అవి పురుగు తినగా కూడా మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేష్ స్థానికంగా రైతు పండించే వాణిజ్య పంటలు కాకుండా వేరుశెనగ, కంది వంటి పంటలు సాగుకు ఎన్నుకున్నాడు. గతంలో పూర్వీకులు ఈ పంటల్నే రాసులుగా పండించేవారు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో పాటు రసాయనాల వినియోగం పెరగడంతో ఆహార ధాన్యాలను పండించేందుకు రైతులు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఈ క్రమంలో ఏ పంట సాగు చేసినా నేల, సమాజంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పండించాలని ఈ యువ రైతు సూచిస్తున్నాడు. అదే తన సక్సెస్ మంత్ర అని చెప్తున్నాడు. 6 ఎకరాల నల్లరేగడి భూమిని వివిధ భాగాలుగా విభజించుకుని 3 ఎకరాల్లో 2 రకాల వేరుశెనగను సాగు చేస్తున్నాడు మహేష్. వేరుశెనగలో హైబ్రిడ్ రకమైన TCGS 1694ను కడప రైతు నుంచి తెప్పించి 2 ఎకరాల్లో పండిస్తున్నాడు. ఇప్పటివరకు ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటను పండిస్తుండటంతో ఆశాజనకమైన ఎదుగుదల కనిపిస్తోంది. ఈ రకం వేరుశెనగ 105 రోజులకు కోతకు వస్తుంది. ప్రస్తుతం ఈ పంట నాటి 2 నెలలు కావస్తోంది. మరో 45 రోజులలో పంట చేతికి వస్తుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైబ్రిడ్తో పాటే దేశవాళీ వేరుశెనగను పండిస్తున్నాడు మహేష్. ఈ విత్తనం రుచి బాగుండటంతో పాటు నూనె శాతం అధికంగా వస్తుందని రైతు తెలిపాడు. ఇది మీరు చూస్తున్నది దేశవాళీ వేరుశనగ విత్తనం అండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే చాలా ఆరోగ్యం కూడా ఇది తింటే. ఇది నూనె శాతం బాగా ఉంటుంది. ఇది తినడానికి నూనెకి మసాలాకి అన్నిటికీ అనువైన రకం అండి. ఇది కూడా కంప్లీట్గా రసాయనం లేకుండా ప్రకృతి సేద్యంతో పండించిన పంట. ఇది ప్రయోగాత్మకంగా చేద్దామని ఈసారి ఒక అర్ధ ఎకరాలో వేసామండి. ఇది విత్తనం సేకరించడం కోసం వేసాము. ఇది ఇప్పుడు మా దగ్గర విత్తనం తయారైంది కదా, దీన్ని ఇంకా వచ్చేసారి ఒక 5 ఎకరాలు 6 ఎకరాల్లో వేసే ఆలోచన అయితే ఉన్నాం మేము. వేరుశెనగ పంటపై పురుగు వాలకుండా ఉండేందుకు సరిహద్దు పంటగా దేశవాళీ జొన్నను పండిస్తున్నాడు మహేష్. పొలం 4 వైపులా 4 సాళ్లలో జొన్నను వెత్తుకున్నాడు. ఈ సరిహద్దు పంటతో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నాడు. మీరు చూస్తున్నది ఇది సరిహద్దు పంట అండి. ఇది దేశవాళీ జొన్న రకం అండి. నలువైపులా ఇది 4 సార్లు విత్తామండి. ఈ సరిహద్దు పంట వేయడం వల్ల ఒకటి మన పురుగు నుంచి సంరక్షింపబడతాము. ఇంకొకటి ఏమంటే ఈ జొన్న పంట మీద వచ్చి పక్షులు వాడడం వల్ల ఈ వేరుశనగ ఏమన్నా పురుగు ఏమన్నా ఉంటే కూడా వచ్చి వాడు తినేసి మళ్ళీ వచ్చి వీటిపైన కూర్చుంటాయండి. ఇంకో ఉపయోగం ఏమంటే ఈ సరిహద్దు పంట వల్ల బయట ఈ మా పొలం పక్కన రైతు రసాయనిక వ్యవసాయాలు వాడతాడు. వాటికి సంబంధించిన పురుగులు మన పంటలోకి రాకుండా ఇవి నివారిస్తాయండి. ఇంకొక ఉపయోగము ఏమంటే ఈ సరిహద్దు పంట వల్ల మన గోమాతలకి ఇది పెద్ద అయ్యాక కోసుకుంటే మేత అవుతుంది. మరో 3 ఎకరాల్లో దేశవాళీ కంది రకాలను సాగు చేస్తున్నాడు యువ రైతు. ప్రకృతి విధానాలు అవలంబించడం వల్ల పంట 8 అడుగుల ఎత్తు పెరిగి కాయ దిగుబడి అధికంగా వస్తుండటంతో రైతు ఆనందానికి అవధుల్లేవు. ఒకప్పుడు రసాయనాలతో నిండిన నేలను ప్రయోగాత్మక సాగుతో సారవంతంగా మార్చి సత్ఫలితాలను సాధిస్తున్నాడు. పంట తీరును చూసి చుట్టుపక్కల రైతులు ఆశ్చర్యపోతున్నారు. కందిలోనూ 2 నాటు రకాల్ని సాగు చేస్తున్నాడు యువ రైతు మహేష్. సహజ సిద్ధమైన ఎరువులు, కషాయాలను వినియోగించటంతో ఆశించిన దానికన్నా ఎక్కువగా ఫలితం కనిపిస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. మా కంది పొలంలో ఉన్నామండి. మీరు చూస్తున్నది ఇది మచ్చ కంది అండి. దేశవాళీ కంది రకం అండి. ఇది ఆగస్టు 15వ తేదీ మేము విత్తామండి. ఇప్పటికి 4 నెలలు అయింది పంట విత్తి. మేము దీనికి సస్యరక్షణగా అగ్నాస్త్రము, జీవామృతము, పుల్లటి మజ్జిగ, వీటితో పాటు మట్టి ద్రావణము అన్నీ నీళ్ళ ద్వారా పైన పిచ్చుకాడి ద్వారా ఇస్తూ ఇప్పుడు 4 నెలలు అయింది. పంట చూడండి, మనిషి పోవడానికి కూడా గ్యాప్ లేనంత ఏపుగా పెరిగిందండి. కేవలం ప్రకృతి సహజ సిద్ధమైన ఎరువులు, సహజ సిద్ధమైన కషాయాల ద్వారానే ఇంత మీ కళ్ళ ముందే చూస్తూ ఉన్నారు ఎంత ఏపుగా పెరిగిందో. ఈ కందికి మచ్చలు ఉంటాయి. ఈ విత్తనం మాకు ఒక రైతు దగ్గర మేము సేకరించి ఇది వేయడం జరిగిందండి. మీరు ఇప్పటికి 4 నెలలు అయింది ఈ కంది. మీరు ఈ గ్రోత్ చూస్తుంటే దిగుబడి పరంగా మేము ఆశించిన దానికన్నా ఇంకా ఎక్కువనే వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎకరా పొలంలో వేసిన కంది అండి. ఇది దాదాపు 8 క్వింటాల్ దిగుబడి దాటుతుందని మేము ఆశిస్తున్నాము. మీరు చూస్తున్నది ఇది మరో రకమైన దేశవాళీ కంది అండి. దీన్ని కొంచెం ప్రయోగాత్మకంగా సాగు చేయడం జరిగిందండి. ఈ పద్ధతి విధానం చూస్తే కనుక జంటసాలలో కంది వేసామండి. ప్రతి 10 సార్లకు ఒక జంటసాలు కంది నాటామండి. ఇది గొర్రుతో కాకుండా మనుషులతో విత్తామండి. ఒక వరుసలో విత్తకుండా ముక్కంటి ప్రతి అడుగున్నర గ్యాప్లో ముక్కంటి 4 కంది విత్తనాలు నాటడం జరిగిందండి. ఈ కందిసాల మధ్యలో 10 అడుగుల గ్యాప్లో కంది విత్తినప్పుడే 4 సార్లలో మినుము, పెసర, జీలుగ, అలసంద, జొన్నలు, సజ్జలు విత్తడం జరిగిందండి. ఇవి కేవలం కందికి బలం కోసమే ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తడం జరిగింది కందితో సమానంగా. ఈ కరెక్ట్గా ఒక 2 నెలల మాసం తర్వాత ఈ కందిసాల్లో మధ్యలో ఏదైతే విత్తామో మినుము, పెసర, అలసంద, జీలుగలు, జొన్నలు, సజ్జలు 60 రోజుల తర్వాత దాన్ని కటింగ్ చేసి కంది బోజల పైన పరుచుకుంటూ వెళ్ళామండి.
దానిపైన మరి జీవామృతం ఇవ్వడము, కంది పైన మరి వారానికి ఒకసారి పుల్లటి మజ్జిగ దీనికి ఎక్కువసార్లు స్ప్రే చేయడం జరిగిందండి. పుల్లటి మజ్జిగతో పాటు మట్టి ద్రావణము, అగ్నాస్త్రము, దశపర్ణి కషాయము, జీవామృతము సమయం దొరికినప్పుడల్లా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి జీవామృతము, దీనికి బలం పెట్టుకుంటూనే పోయినాము. కింద పచ్చిరొట్టె జీవామృతము, పైన పుల్లటి మజ్జిగ, అగ్నాస్త్రము, మట్టి ద్రావణము, వీటి వల్ల మీరు చూస్తున్నారు కదా ఎంత ఏపుగా ఎంత బలంగా పెరిగిందో. ఈ భూమిలో అసలు ఇంతకుముందు ఎలా పూర్తిగా రసాయనాలు, మందులు, ఎలాంటి సారం లేని భూమి అండి ఇది కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని మేము డిఫరెంట్ వేలో సాగు చేయాలని ఈ పద్ధతిని ఎంచుకున్నామండి. మేము జంటసార్లు మీరు చూడండి, జంటసార్లు ఎంత ఏపుగా ఎంత విరగ్గాసిందో ఇది కంది. ఇక్కడ మా గ్రామంలో రసాయనాలతో పండించిన కంది కూడా ఇంత కాపు లేదు ఈ సంవత్సరము. పొలంలోనే సహజ సిద్ధమైన విధానాలను అనుసరించి ప్రకృతి ఎరువులను, కషాయాలను సిద్ధం చేసుకుంటున్నాడు ఈ యువ రైతు. ఎరువుల కోసం దేశీ ఆవులను పెంచుతున్నాడు, వాటిని చంటి పిల్లల్లా సాకుతున్నాడు. పంటకు అవసరమైన నీరు అందుబాటులో ఉండేందుకు పొలంలోనే ట్యాంకును నిర్మించుకున్నాడు. డ్రిప్ వంటి పద్ధతులను అనుసరించకుండా కాలువల ద్వారానే పంటకు నీరందిస్తున్నాడు. పంటకు సమయానుకూలంగా నీరు, ఎరువులు అందించినప్పుడే అనుకున్న దిగుబడుల్నే సాధించగలుగుతామని రైతు తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. స్థానికంగా సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న విపత్కర సమయాల్లో నీటి ఎద్దడి ఏర్పడకూడదన్న ఉద్దేశంతో పొలంలోనే ప్రత్యేకంగా ట్యాంకును నిర్మించుకున్నాడు. ఆ పక్కనే ఎరువులను అందుబాటులో ఉంచుకుని రెండింటినీ సమయానుకూలంగా పంటకు అందిస్తున్నాడు. సుభాష్ పాలేకర్ సాగు విధానంలో దేశీ ఆవులే కీలకం. అందుకే పొలంలోనే చిన్నపాటి షెడ్డును నిర్మించుకుని దేశీ ఆవులను పెంచుతున్నాడు ఈ యువ రైతు. మీరు చూస్తున్నది ఇవన్నీ ప్యూర్ దేశీ ఆవులండి. వీటిని మేము చిన్న పిల్లలాగా చూసుకుంటాము. వీటికి మార్నింగ్ 5:30 నుంచి రాత్రి వరకు ఏమేం కావాలో వీటికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉంటారు. పచ్చిగడ్డి అని వీటి కోసం ప్రత్యేకంగా జింజువా గడ్డి అని, ఇది గుజరాత్ సంబంధించిన గడ్డి అండి, మా పొలంలోనే వేసాము. వీటికి పచ్చిగడ్డి దానా వేసి వీటి ద్వారా వచ్చే మూత్రం, పెండ దానిని ఉపయోగించి మేము జీవామృతము, వివిధ రకాలైన కషాయాలు తయారు చేసి మా పంటకు పిచికారీ చేస్తామండి. మా పంటలో వాడే ఏ ఎరువులైనా ఆవుకు సంబంధించిన ఆవు పేడ, మూత్రంతో చేసినవే. వీటికి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పేరు ఉందండి. దీని పేరు మీరు చూస్తున్నది నందు, ఇంకా ఒకదాని పేరు శాంభవి, ఒకదాని పేరు కృష్ణుడు, ఒకదాని పేరు జయలక్ష్మి, ఒకదాని పేరు చందు. మేము వీటిని చిన్న పిల్లలాగానే చూసుకుంటాము. ఏదో ఒక పంట పండించాం, తిన్నాం అని కాదు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ఖాళీ కావాలి. అధిక దిగుబడులకు ఆశపడి రసాయనాలను విచ్చలవిడిగా వినియోగించకుండా రైతులు ఇప్పటికైనా ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తారని, మహేష్ రెడ్డి స్ఫూర్తితో యువకులు పల్లెబాట పడతారని ఆశిద్దాం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.